ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ సెల్ఫ్ కేర్ ఎక్స్పెరిమెంట్. సో ఈ రోజు వీడియోలో అయితే నేను హెయిర్ కేర్, నేను వాడే హెయిర్ కేర్ చాలా మంది అడుగుతున్నారు, మీరు వాడే హెయిర్ కేర్ ఏమేమి యూజ్ చేస్తారు ప్రోడక్ట్స్ అవి షేర్ చేయమని. సో ఈ రోజు అయితే నేను యూజ్ చేసే, అంటే నేను ఎక్కువగా ప్రోడక్ట్స్ ఎక్కువ హెయిర్కి అయితే యూజ్ చేయను, జస్ట్ ఆయిలింగ్ చేస్తాను. హెయిర్ నార్మల్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. అండ్ ఆల్రెడీ రోజ్మేరీ కూడా నేను యూజ్ చేశాను, అది కూడా నాకు బాగా రిజల్ట్ ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి షాంపూ, కండిషనర్ అండ్ హైల్యూరానిక్ యాసిడ్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలని కూడా అడుగుతున్నారు. సో అవి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. అండ్ అందరూ ఈ వీడియో చూసే ముందు అయితే ఫస్ట్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో నేను యూజ్ చేసేవి అయితే ఇవి 3 యూజ్ చేస్తాను: షాంపూ, కండిషనర్ అండ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. సో ఇవేంటంటే హెయిర్ని బాగా హెల్దీగా ఉంచుతాయి అండ్ అదే కాకుండా మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తాయి. సో అంతకుముందు ఏంటంటే నాకు హెయిర్ కూడా లాంగ్ ఉండేది. సో నేను హెడ్ షేవ్ చేయించాక షార్ట్ హెయిర్ ఉంది, అయినా కూడా నాకు ఇవి బాగా వర్క్ అయ్యాయి. అప్పుడు కూడా నేను ఇది యూజ్ చేసేదాన్ని. సో ఇవి వచ్చేసి హైల్యూరానిక్ యాసిడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లారియల్ నుంచి తీసుకున్నాను. అంటే కొంచెం మాయిశ్చర్, అదేంటంటే కొంచెము వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం గడ్డిలా అవుతుంది కొంచెం సేపు హెడ్ బాత్ చేశాక. బిఫోర్ ఏంటంటే నేను ఓన్లీ షాంపూ ఒక్కటే యూజ్ చేసేదాన్ని. షాంపూ యూజ్ చేస్తే హెయిర్ ఏంటంటే బాగా గడ్డిలాగా, హెడ్ బాత్ అయిపోయిన వెంటనే బాగా గడ్డిలాగా అయిపోయేది. సో తర్వాత నేను కండిషనర్స్ అండ్ క్రీమ్స్ యూజ్ చేయడం కూడా స్టార్ట్ చేశాను. అలా చేశాక హెయిర్లో డిఫరెన్స్ ఉంది. అంటే హెయిర్ కొంచెం సిల్కీగా అండ్ ఆ వాల్యూమ్ ఉండి గడ్డిలాగా ఉండకుండా కొంచెం నీట్గా ఉండేది. సో అందుకని తర్వాత నుంచి నేను షాంపూ చేస్తే మాత్రం కండిషనర్ మస్ట్ యూజ్ చేస్తాను అండ్ క్రీమ్ అనేది మస్ట్ యూజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి హైల్యూరానిక్ యాసిడ్ మాయిశ్చర్ లాక్ రిలేటెడ్గా ప్రోడక్ట్. హైల్యూరానిక్ యాసిడ్ ఉంటుంది. 72 hours మాయిశ్చర్ సీలింగ్ కండిషనర్ అనేది ఇది ఉంది. హైల్యూరానిక్ యాసిడ్ ఎక్కువగా యూజ్ చేశారు. డీటాంగిల్స్ అండ్ లాక్స్ ఇన్ మాయిశ్చర్ అనేది ఇది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి షాంపూ. ఫస్ట్ రీప్లమ్స్ హెయిర్ విత్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ అనేది ఇస్తుంది ఇది షాంపూ. సో ఫస్ట్ వచ్చేసి షాంపూ చేయాలి. మనం 2 times షాంపూ చేస్తాం కదా, షాంపూ చేయాలి. షాంపూ చేశాక హెయిర్ చివర్లకి, అంటే ఇప్పుడు హెయిర్ స్కాల్ప్ కి టచ్ అవ్వకుండా హెయిర్ వరకు, ఇలా ఉన్న హెయిర్ వరకు ఈ కండిషనర్ అనేది అప్లై చేసి 2 to 3 minutes అనేది వెయిట్ చేయాలి. వెయిట్ చేశాక జస్ట్ రిన్స్ చేయాలి, వాటర్ తో రిన్స్ చేస్తే సరిపోతుంది. అండ్ తర్వాత ఇది వచ్చేసి హైల్యూరానిక్ యాసిడ్ క్రీమ్ అనేది హెయిర్ కి అప్లై చేయాలి. ఇది వచ్చేసి హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్. మీరు నైట్ టైం కూడా యూజ్ చేయవచ్చు అండ్ లివిన్ కండిషనర్ లాగా కూడా యూజ్ చేయవచ్చు. అంటే హెడ్ బాత్ అయిపోయిన తర్వాత ఇది నేనైతే యూజ్ చేస్తాను తడిగా ఉన్నప్పుడు హెయిర్. అండ్ ఈవెన్ నైట్ కూడా యూజ్ చేయొచ్చు అన్నారు. కానీ ఏంటంటే నాకు నైట్ యూజ్ చేస్తే కొంచెము హెయిర్ కొంచెం వాల్యూమ్ పెరిగినట్టుగా అనిపిస్తుంది. ఎవరికైనా వాల్యూమ్ లేదు, సిల్కీగా ఉంది హెయిర్, నాది కొంచెం వాల్యూమ్ కావాలనుకున్న వాళ్ళైతే మీరు నార్మల్ హెడ్ బాత్ చేయనప్పుడు కూడా నార్మల్ గా ఇది యూజ్ చేయొచ్చు. నైట్ టైము జస్ట్ అప్లై చేసేసి నెక్స్ట్ డే కొంచెం వాల్యూమ్ వస్తుంది హెయిర్ ఇది యూజ్ చేస్తే. అంటే హెయిర్ తడిగా లేకుండా మనం యూజ్ చేస్తే అలా ఉంటుంది. సో అందుకని నేను అలా యూజ్ చేయట్లేదు. హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రమే ఇది అప్లై చేస్తున్నాను. తర్వాత 2-3 days మళ్ళీ హెడ్ బాత్ చేసేస్తున్నాను. అలాగా అనేది నేను యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 4x మోర్ హైడ్రేషన్ అండ్ సాఫ్ట్నెస్ అనేది ఇస్తుంది. తడిగా ఉన్నప్పుడు హెయిర్ ఇది అప్లై చేస్తే నాకు బాగా వర్క్ అవుతుంది. అండ్ తర్వాత హెయిర్ ఆరిపోయాక హెయిర్ కూడా చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది. సో అలాగా, ఓకేనా. సో డీహైడ్రేటెడ్ హెయిర్ కి చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇది హైడ్రా ఫిల్లింగ్ నైట్ క్రీమ్. యాక్చువల్లీ మనం ఇది వీళ్ళు ఏమి ఇచ్చారంటే పిల్లోకి మనం యూజ్ చేయడం వల్ల పిల్లోస్ కి వాళ్ళకి హెయిర్ తగిలి బాగా మన హెయిర్ అనేది పాడవుతుందని చెప్పారు. సో అప్పుడు ఇది నైట్ యూజ్ చేస్తే మన హెయిర్ బాగుంటుంది అన్నారు. సో నేనైతే అలా యూజ్ చేయలేదు, మీరైతే ట్రై చేయండి అలాగా. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంది అని. నాకైతే చాలా బాగా వర్క్ అయింది. నా హెయిర్ చాలా సిల్కీ సాఫ్ట్ గా ఉండడానికి కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది యూజ్ అయ్యాయి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.